ఐపీఎల్ టిక్కెట్ 80,000 రూపాయలు అయిపోయింది. ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ. ఈ ఎస్ఆర్హెచ్ ఆర్సీబీ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ దారుణంగా పెంచేసింది. 80,000 రూపాయలు ఒక్కొక్క టికెట్ నమ్ముతుంది. ఇందులో చాలా మంది ఫేక్ గాళ్ళు కూడా ఎంటర్ అయ్యారు. వాళ్ళు కూడా రకరకాల యాప్లతో దోచుకుంటున్నారు. జాగ్రత్త. 80,000 రూపాయలు పెట్టి ఒక మ్యాచ్ చూడాల్సినటువంటి కర్మ ఏంటో నాకు అర్థం కావడం లేదు. మీ పిచ్చి. ఇప్పుడు ఐపీఎల్ 2026 ప్లే ఆఫ్స్ కోసం జనాలు విపరీతంగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఆర్సీబీకి ఇప్పుడు విరాట్ కోహ్లీ ఒక అట్రాక్షన్ కదా. విరాట్ కోహ్లీని చూడడానికి మేము వెళ్తున్నామని చాలామంది క్రికెట్ అభిమానులు అయితే చెప్తున్నారు. అందుకే గ్రౌండ్లోనే చూడాలి, ఆ మజా ఏంటో తెలుస్తుంది. కరెక్టే. ఇప్పుడు చాలా బాగా బలిసినోళ్ళు రోజుకి 10 లక్షలు ఖర్చు పెట్టేవాడు, లేదా రోజుకి ₹1,00,000 ఖర్చు పెట్టినా వాడికి ఏమీ కానటువంటి వారు ఎంతైనా కొనుక్కోవచ్చు. వాళ్ళ లెక్క వేరు. కానీ మన జీతమే 80,000 లేకపోతే 50,000 60,000 అయినటువంటి కొంతమంది 80,000 రూపాయలు ₹1,00,000 పెట్టి మరి బ్లాక్లో కూడా కొనుక్కుంటున్నారు కొంతమంది. క్రికెట్కి ముందు కూడా చాలామంది స్టేడియానికి ముందు బ్లాక్లో కొంటున్నారు టికెట్లు. అలా అమ్ముతున్నటువంటి ఫైజల్ని, ఇర్ఫాన్ని, అలాగే ఇంకొకరిని మొత్తం 4 పట్టుకున్నారు ఇప్పుడు ఢిల్లీ పోలీసులు. మొన్న కూడా పట్టుకున్నారు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 80,000 రూపాయలు పెట్టాల్సినటువంటి అవసరం ఏంటో కొని బలిసినోడు గురించి నేను మాట్లాడడం లేదు. వాళ్ళ డబ్బు ఎలా ఖర్చు పెట్టాలా అని ఆలోచిస్తాను. కానీ మన జీతమే అంత అయినప్పుడు అంత డబ్బు పెట్టి అవి వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంటి? టీవీ ముందు కూర్చోండి, లేకపోతే ఇంకెక్కడైనా మంచి పెద్ద తెర ఉంటే దాని ముందు కూర్చోండి, ఒక 5-6 వేలు ఖర్చు పెట్టుకుని. అంటే మన యొక్క ఉత్సాహాన్ని చాలామంది వెధవులు క్యాష్ చేసుకుంటున్నారు. సరే, వాళ్ళు చేసుకుంటున్నారు, పక్కన పెట్టండి. ఇప్పుడు ఫేక్ యాప్లు వచ్చాయి. ఈ ఫేక్ యాప్ల ద్వారా కూడా చాలామంది ఈ స్కామ్ చేస్తున్నారు. దానికి చాలామంది బలైపోతున్నారు. టిక్కెట్లు ఇన్నమ్ముడు అయిపోతున్నాయా? ఇప్పుడు 1000 మందికి టిక్కెట్లు అమ్మిస్తారు ఈ విధంగా ఫేక్ యాప్ల ద్వారా. 1000 మందికి. అందులో పోలీసులు పట్టుకునేది ఎంతమందిని? 2 దొరికారు. దానికి క్రికెట్ అసోసియేషన్లో కూడా కొంతమంది వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారంట. బ్లాక్లో అమ్ముతున్నటువంటి వారు ఇంతమంది 4 దొరికారు. అంటే అసలు దొంగలు అసలైనటువంటి సూత్రధారులు దొరకడం లేదు. దొరికిన తూతు మంత్రంగా పోలీసులు వాళ్ళ మీద కేసులు కూడా నమోదు చేయకుండానే అవి లోపాయకారికంగా ఎలా మాఫీ అయిపోలో అలా అయిపోతాయి. బలైపోయింది ఎవడు? నువ్వు, నేను. ఎవడికి అనుసరిస్తున్నాం? ఒకవైపు పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఇప్పటికే నరేంద్ర మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి మీరు ఖర్చులు తగ్గించుకోండి అని మనకు పిలుపునిస్తుంటే మనమేం వచ్చేసి ఇష్టం వచ్చినట్లుగా ఖర్చులు పెడుతున్నాం. అంటే ఒక దానికి ఎంత ఖర్చు పెట్టాలి అనేది మనకు ఒక అవగాహన ఉంటుంది. మనం ఈ యొక్క విచ్చలవిడితనంతో ఏం జరుగుతుందో అర్థం కాక మన మైండ్ని ఏదో మన మైండ్ని మనమే ట్రాప్ చేసేసి ప్రతి దాన్ని కూడా ఎంజాయ్ చేస్తున్నాం అనుకొని మనమే గుల్ల చేసుకుంటున్నాం. ఇప్పటికే ఈ బెట్టింగ్ యాప్లతో అనేక వందల వేల జీవితాలు నాశనం అయిపోతుంటే మనమేం వచ్చేసి ఇంకా నాశనం చేసుకుంటున్నాం. ఆలోచించండి. మీరు క్రికెట్ చూడొద్దు అని నేను చెప్పను. క్రికెట్ చూడొద్దు అనడానికి నేనెవడిని. కానీ ఆ క్రికెట్ చూసే విధానంలో లైఫ్ను కోల్పోకండి, డబ్బును కోల్పోకండి, మీ సమయాన్ని, అంటే ఎంతో కష్టపడితే సంపాదించేటటువంటి డబ్బును కోల్పోవద్దని చెప్తున్నాను. ఆ యొక్క ఉత్సాహాన్ని తగ్గించుకోండి.